నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విజయ్. ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటున్నారండి. సరదాగా చేస్తున్నారు. కానీ చాలా లాస్ అవుతున్నారు. మా దగ్గర చాలామంది కస్టమర్స్ వస్తుంటారు, క్లయింట్స్ వస్తుంటారు, చెప్తుంటారు. సార్ నేను సొంతంగా కొన్ని స్టాక్స్ కొన్ని ఉంటున్నాను. ఆ స్టాక్స్‌ని మళ్ళీ అమ్ముతున్నాను. ఈ చేత్తో కొన్న సమ్‌టైమ్స్ ప్రాఫిట్ కనిపిస్తుంది. చాలా టైమ్స్ నెగెటివ్‌లోనే ఉంటున్నాను. చాలా లాస్ అవుతున్నాను. ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందా? అంటే నా దగ్గర ఉన్న 3,00,000, 4,00,000 కావచ్చు, లేదా 5,00,000 కావచ్చు. వీటికి ఎవరన్నా ఒక మంచి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసి మా స్టాక్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా అంటే దానికి ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అదే స్మాల్ కేస్. నేను స్మాల్ కేస్ అని చెప్పంగానే చాలామంది స్మాల్ కేస్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతారండి. అలా కాదు. స్మాల్ కేస్ డాట్ కామ్ అని కాదు. ఇది మినీ పీఎంఎస్ అంటారు వీటిని. సో, మినీ పీఎంఎస్‌లు ఎలా ఉంటాయంటే మీకు తెలుసు పీఎంఎస్ అనేది చాలా పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలు వాటిని హ్యాండిల్ చేస్తాయి. సో, అట్లా కొన్ని కొన్ని కంపెనీలు వాళ్ళు పీఎంఎస్‌ని హ్యాండిల్ చేయడంతో పాటు మినీ పీఎంఎస్ అని ఎవరి దగ్గరైతే కేవలం 5,00,000, 7,00,000 మాత్రమే ఉన్నాయో, 10,00,000 మాత్రమే ఉన్నాయో వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలి. అట్లాంటి స్టాక్స్ వీళ్ళకి ఇవ్వాలి. అలాగే కనుక మనం హ్యాండిల్ చేస్తే తద్వారా ఒక మంచి మంచి స్టాక్స్ అవైలబిలిటీ ఇవ్వగలుగుతాము. సో, తద్వారా క్లయింట్స్ అందరూ కూడా ఒక మంచి స్టాక్స్ కొనుక్కుంటే హెల్త్ క్రియేట్ చేసుకుంటారు. లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి చూస్తే మార్కెట్ చాలా చాలా వాలటాలిటీ ఉంది. ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాక్ అమ్మాలి అనేది ఎవరికీ తెలియట్లేదు. ఒక మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఏ స్టాక్ కొన్నా బానే ఉంటుందండి. ఎప్పుడైతే డౌన్ సైడ్ మార్కెట్ అయితే ఉందో ఇట్లాంటి టైంలోనే ఒక మంచి స్టాక్స్‌ని తెలుసుకోవాలంటే మాత్రం మనకి ప్రాపర్‌గా తెలిసిన ఒక మంచి అడ్వైజర్ అయితే ఉండాలి. ఎగ్జిట్ చాలా ముఖ్యమండి ఇందులో. చాలా మందికి తెలుసు ఏ స్టాక్ కొనాలి అని. ఎంట్రీ లెవెల్ అందరికి తెలుస్తుంది. బట్ ఎగ్జిట్ అనేది చాలా మందికి తెలీదు. మనం నష్టపోయేది కూడా అక్కడే నష్టపోతారు. సో, కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందంటే అది స్మాల్ కేస్ అండి. ఇది స్మాల్ కేస్ డాట్ కామ్ అయితే కాదు. అందులో ఓన్లీ ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఇది అలా కాదు. ఇది మినీ పీఎంఎస్ లాంటిది. సో, ఈ స్మాల్ కేస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 5,00,000 దానికి 2.5% పర్ యానమ్ అనేది ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. రఫ్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 కట్టాల్సి ఉందనుకోండి. ఆ 10,000 పర్ యానమ్‌ని వాళ్ళు ఎవ్రీ మంత్ మన అకౌంట్‌లో నుంచి రూ. 800, రూ. 750 వాళ్ళు డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, అట్లా మనం ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ కొన్ని స్టాక్స్ అయితే షఫుల్ చేస్తారు. ఒక 2 ఆర్ 3 స్టాక్స్ అయితే షఫుల్ చేస్తారు. అప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తుంది మన ఈమెయిల్‌కి. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి జస్ట్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న 25 స్టాక్స్‌లో నుంచి ఒక 3 స్టాక్స్ ఆటోమేటిక్‌గా సెల్ అవుతాయి. నెక్స్ట్ డే ఆ అమౌంట్‌తోనే ఇంకో 3, 4 స్టాక్స్ బై అవుతాయి. సో, అట్లా సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రతి మంత్ జరుగుతుంది. వాటిని మనం యాక్టివ్‌గా ఉండి మనం గనక వాటిని వచ్చినప్పుడల్లా ఆ లింక్ మీద క్లిక్ చేయడమే. అంతేనండి. మిగతా పోర్ట్‌ఫోలియో అంతా వాళ్ళే రన్ చేస్తారు. సో, మన ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుంది. ఆ డీమ్యాట్ అకౌంట్ మీ పేరు మీదే ఉంటుంది కాబట్టి ఆ మొత్తం స్టాక్స్ అన్ని మీ ఓనర్‌షిప్ మీకే ఉంటుంది. సో, అలా మనం కనుక డీమ్యాట్ అకౌంట్ ద్వారా అలా ఒక మంచి ప్రొఫెషనల్స్ కనుక మనం హైర్ చేసుకుంటే తద్వారా మన స్టాక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగానే ఉంటాయి. లాస్ట్ 1, 1 ½ ఇయర్‌లో మార్కెట్ ఇంత వాలటాలిటీ ఉన్నా కూడా వాళ్ళు 8-9% పాజిటివ్ రిటర్నే ఇచ్చారు. సో, మనకి ఒక 2.5%, 2% మనకి చార్జెస్ పోయినా కూడా ఇంకా మనం 7% ప్రాఫిట్‌లోనే ఉన్నాము. సో, మనం ఉన్న పోర్ట్‌ఫోలియోని జీరో చేసుకోకుండా చాలామంది అమాంతం తెలియకుండా ఆ స్టాక్, ఈ స్టాక్ కొని 5,00,000, 10,00,000, 15,00,000 పోగొట్టుకున్నోళ్ళున్నారు. అట్లా పోగొట్టుకోకుండా మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది స్టాక్స్ కొనటము. సో, మీరు కనుక ఒక 5 ఇయర్స్ వాళ్ళతో ట్రావెల్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎట్లాంటి టైంలో ఎట్లాంటి స్టాక్ కొంటున్నారు, ఎట్లాంటి టైంలో ఎలాంటి స్టాక్స్ కనుక వాళ్ళు పిక్ చేసుకోవడం వల్ల లాభాలొస్తున్నాయి అనేది మీరు ఒక సైమల్టేనియస్‌గా నేర్చుకోవచ్చు. సో, ఇట్లాంటి టైంలో మీరు కనుక ఒక మంచి ఫేస్‌గా నేర్చుకుంటే అమాంతం అదొక 25,00,000, 30,00,000 అయినప్పుడు అందులో మీరు కూడా సొంతంగా కొంత మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో, అదండి. ఊరికనే కళ్ళు మూసుకొని తెలిసిన టిప్స్ పట్టుకొని కనుక మీరు ఫాలో అయ్యి ఎళ్లారంటే మాత్రం అమాంతం లాసే అవుతారు. జీరో అవుతుంది మన వాల్యూ పోర్ట్‌ఫోలియో కాస్త. సో, మన పోర్ట్‌ఫోలియో జీరో అవ్వకూడదు అంటే మాత్రం ఇట్లాంటి స్మాల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, మినీ పీఎంఎస్ లాంటి స్మాల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, తద్వారా కనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం అనూహ్యమైన లాభాలనైతే చూస్తాము. లాస్ట్ 1, 1 ½ ఇయర్ నుంచి నా దగ్గర 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 80 మెంబర్స్ దాకా ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అందులో హార్డ్‌లీ ఒక 10 మెంబర్స్ ఎగ్జిట్ అయిపోయారు భయపడిపోయి మార్కెట్ వాలటాలిటీకి. కొంతమంది రీషఫుల్ టైంలో సరిగ్గా చేయలేదు. వాళ్ళకి మాత్రం కొంతమందికి -10, -5, -6 లాస్‌లున్నాయి. ఎవరైతే ప్రాంప్ట్‌గా చేశారో, రీషఫుల్ చేశారో వాళ్ళందరికీ పాజిటివ్ రిటర్న్స్ అయితే ఉన్నాయి. సో, ఉన్న 80% ఉన్న క్లయింట్స్‌లో మేము గమనిస్తే ఒక 10-12 క్లయింట్స్‌కి ఇబ్బంది పడ్డారు తప్ప రిమైనింగ్ 70 మెంబర్స్ కానియండి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. వాళ్ళందరూ కూడా 4%, 5%, 12%, 16% రిటర్న్స్‌లో ఉన్నారు చాలామంది. సో, మంచి మంచి స్మాల్ కేసెస్ అయితే బయట అందుబాటులో ఉన్నాయి. సో, లాస్ట్ మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. మనందరికీ తెలుసు వాలటైల్ మార్కెట్ చాలా ఉంది. ఇట్లాంటి వాలటైల్ మార్కెట్‌లో కూడా ఇది చాలా బాగానే పనిచేసిందండి. సో, తద్వారా కనుక ఇట్లాంటి చాలా మనకి దగ్గర దగ్గర 6 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో, ఆ 6 కంపెనీస్‌లో ఏవి బాగున్నాయి, ఏది బెటర్ రేట్‌ని ఇచ్చింది మీకనేది మాకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు చెప్తుంటాము. సో, మీరు కనుక అట్లా
తీసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి కావాల్సిన మినిమం 5 lakhs అయితే ఉంటుంది. మనం కనుక నా దగ్గర 4 lakhs ఉన్నాయంటే కనుక మనం డిస్కస్ చేయొచ్చు. మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది చేస్తారా అని చెప్పి. సో, మనం ఏదైనా పర్మిషన్ తెచ్చుకుంటే మాత్రం 4 lakhs, 3 lakhs కూడా చేయొచ్చు. బట్ అదండి క్లుప్తంగా చెప్పాలి అంటే. సో, ఇది స్మాల్ కేసెస్. మీరు కనుక డబ్బులున్నాయి, మీ దగ్గర అమౌంట్ ఉంది ఒక 5 lakhs అంటే మాత్రం మీరు సొంతంగా ట్రేడింగ్ చేయకండి. ఇట్లాంటి ఎక్స్‌పర్ట్స్ కనుక హ్యాండిల్ చేస్తే కనుక మినీ పీఎంఎస్ ద్వారా మనకి ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.